అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనేది మనకి స్పేస్ లో చాలా ముఖ్యం. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మన మదిలో ఉన్నా సరే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే గ్రావిటీ అనేది మనకి భూమి మీద మనని గురుత్వాకర్షణ శక్తి మనకి భూమి మీద పుల్ చేస్తూ ఉంటుంది. దీనివల్లే మనం భూమి మీద నడవగలుగుతున్నాం. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమిని దాటి స్పేస్ లో లేకపోవడం వల్ల ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పచ్చు. అయితే ఈ ఇబ్బందుల్ని తగ్గించాలంటే మన ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనే వాటిని మనం స్పేస్ స్టేషన్స్ లో సెటప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీనికి చాలా మంది కొన్ని కాన్సెప్ట్స్ ని తయారు చేశారనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ని సెటప్ చేయడానికి ఉన్న కొన్ని కాన్సెప్ట్ ని చూడగలుగుతాం. అందులో వాటిని మనం చూద్దాం. ముందుగా మనం చూసేది గేట్వే. అయితే గేట్వే అనేది డైరెక్ట్ గా ఎక్కువ మందిని స్పేస్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి స్పేస్ లోని రెసిడెన్స్ ని సెటప్ చేయడానికి, వాళ్ళకి స్పేస్ లో ఉన్నట్టే భావన లేకుండా భూమి మీద ఉన్నట్టే వాళ్ళకి అనిపించడానికి డైరెక్ట్ గా స్పేస్ స్టేషన్ లాంటి దాన్ని సెటప్ చేయడం. ఆ స్పేస్ స్టేషన్ అనేది పూర్తిగా స్పేస్ లో గుండ్రంగా చుట్టూ చంద్రుడిలాగా లేకపోతే వేరే ప్లానెట్స్ లాగా గుండ్రంగా తిరుగుతుండడం. ఎవరైనా షిప్ చేయాల్సినప్పుడు, ఏదైనా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సినప్పుడు డైరెక్ట్ గా భూమి మీద నుంచే స్పేస్ స్టేషన్స్ లోకి ఇలాగా రాకెట్స్ వాటిని పంపిస్తుంటారు. అయితే రాకెట్స్ మన భూమి నుంచి ఇలాగా మనుషుల్ని తీసుకొచ్చి స్పేస్ స్టేషన్ లోకి డైరెక్ట్ గా డాకింగ్ స్టేషన్స్ లోకి ఇవి డైరెక్ట్ గా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో రీఫ్యూయలింగ్, అంతేకాకుండా స్పేస్ స్టేషన్స్ లో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే మిగిలిన స్పేస్ స్టేషన్ కి టెంపరీ రెసిడెన్షియల్ కావాలన్నా ఇలాగా స్పేస్ స్టేషన్ కి డైరెక్ట్ గా మిగిలిన రాకెట్స్ అనేవి వచ్చి స్పేస్ స్టేషన్ లో డాకింగ్ సెంటర్ లోని కార్ పార్కింగ్ చేసినట్టే ఇలాగా స్పేస్ స్టేషన్ పైన రాకెట్స్ ని అటాచ్ చేసి వాటిని డైరెక్ట్ గా అక్కడ పార్కింగ్ లో పెట్టి వాటిని స్పేస్ డాకింగ్ పాయింట్ కి మూవ్ చేసి రాకెట్ లో ఉన్న జనాల్ని డైరెక్ట్ గా స్పేస్ స్టేషన్ కి కనెక్ట్ చేసి మన జనాల్ని డైరెక్ట్ గా స్పేస్ స్టేషన్ లోకి మూవ్ చేయొచ్చు. ఇలాగా జరగడంతో మనకి స్పేస్ స్టేషన్ లో డైరెక్ట్ గా ఏ ఇబ్బందులు ఉన్నా లేకపోతే రాకెట్స్ లో ఏ ఇబ్బందులు ఉన్నా అందులో స్టాఫ్ ని జనాల్ని మూవ్ చేయడానికి రాకెట్స్ ని మరియు స్పేస్ స్టేషన్స్ ని సులభంగా ఫిక్స్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి గేట్వే కంపెనీ ఇలాగా దీని గురించి చెప్తుంది. ఇక రెండో దాని గురించి చూస్తే దీన్ని ఐఓటీ యుఎస్కే అని పిలుస్తుంటారు. ఇది కూడా డైరెక్ట్ స్పేస్ స్టేషన్ లాంటి కాన్సెప్టే. కాకపోతే స్పేస్ స్టేషన్ అంతా పెద్ద సైజ్ ఉండకపోయినా ఇది కంప్లీట్ గా సర్క్యులర్ రిథమ్ లోని ఒక యాంగులర్ లో మూవ్ అవుతుంటుంది. ఇది డైరెక్ట్ గా ఒక శాటిలైట్ రూపంలో మనకి కనిపించిన ఇది ఎడ్జసెంట్ సైట్స్ తోటి డైరెక్ట్ గా రాకెట్ ని పంపించి స్పేస్ స్టేషన్ లాంటి దాన్ని సెటప్ చేయగలుగుతాం. అయితే ఇది డైరెక్ట్ గా శాటిలైట్ లాగా స్పేస్ స్టేషన్ లాగా కనిపించి ఇందులో ఉన్న జనాల్ని డైరెక్ట్ గా ఇలాగా గ్రావిటేషనల్ ఫోర్స్ అనే దాన్ని సెటప్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా స్పేస్ స్టేషన్ లాగా ఫీలింగ్ ఇస్తూ నేల మీద ఉన్నట్టే వాళ్ళకి చూపిస్తుంది. ఇక మూడవది స్పేస్ యాక్ కాన్సెప్ట్. ఇవి డైరెక్ట్ గా రాకెట్ ని స్ప్లిటబుల్ గా పంపించి బూస్టర్స్ ని చివర్లో వెనకాల పెట్టి రాకెట్స్ మధ్య భాగాన్ని డైరెక్ట్ గా ఎక్స్టెండ్ చేయగలిగేటట్టు, ఇక ఎక్స్టెండ్ చేసిన రెండు పోర్షన్స్ లోని ఇలాగ ఆస్ట్రోనాట్స్ కి రెసిడెన్స్ ఉండేటట్టు చేస్తుంది. దీంతో రెండు భాగాలుగా మధ్యలోంచి స్ప్లిట్ అయ్యి ఇక రౌండ్ పోర్షన్స్ లో రొటేట్ అవుతుంటుంటుంది. ఇలాగా గ్రావిటీ అనేది ఇలా రాకెట్ లో సెటప్ అనేది తయారవుతుంటుంటుంది. ఇలాగా రాకెట్ లోనే డైరెక్ట్ గా ఛాంబర్స్ అనేవి కంప్లీట్ గా రొటేట్ అవ్వడం, ఇక ఛాంబర్స్ మూవ్ అవ్వడానికి సోలార్ ఎనర్జీని రాకెట్ వాడడంతో రాకెట్స్ లోనే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సెటప్ చేయడం. దీంతో మనం లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కి మనం వచ్చిన రాకెటే పూర్తిగా మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి ఇలాగా రాకెట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి కాన్సెప్ట్ అనేది మనకి తెలుపుతుంది. ఇక స్పేస్ ఎక్స్ చివరిగా రీసెంట్ గా తయారు చేసిన కాన్సెప్ట్ లో డైరెక్ట్ గా ఒక రాకెట్ ని పంపించి ఆ రాకెటే డాకింగ్ సిస్టమ్ కింద సెటప్ చేసి మిగిలిన ఎవరైతే మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని కూడా రెండు రాకెట్ లో పంపించి ఇలాగా రాకెట్ ని మెయిన్ సెంటర్ కింద కనెక్ట్ చేసుకుని మిగిలిన రెండు రాకెట్స్ ని ఇలాగా రెసిడెన్స్ డాకింగ్ సిస్టమ్ కింద పెట్టి ఇలాగా స్ప్రెడ్ అయిన రాకెట్స్ ని చుట్టూ తిప్పుతూ గ్రావిటీ అనే దాన్ని తయారు చేస్తుంటారు. అయితే ఇలాగా ఎక్కువ రాకెట్స్ ని కనెక్ట్ చేసి ఎక్కువ దూరాలకి వెళ్ళడానికి ఇలాగా ఈ సిస్టమ్ ని మనం భవిష్యత్తులో వాడే అవకాశం ఉంటుంది అని చెప్పి స్పేస్ ఎక్స్ చెప్తుంది. ఇవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్ కింద ఉన్న ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి గ్రావిటీని తప్పకుండా ఇస్తుంటుంటాయి. కాకపోతే ఇవి రియల్ టైం కేసెస్ లో మనకి భవిష్యత్తులో గ్రావిటీని ఇవ్వగలుగుతుందా లేదా అనేది మనకి భవిష్యత్తులోనే తెలుస్తుంది. అయితే ఇలాగా రాకెట్స్ ని అటాచ్ చేసి వాటిని చుట్టూ తిప్పుతూ మనం ఇలాగా గ్రావిటీని తాపించే కాన్సెప్ట్స్ లో మీరు ఏ కాన్సెప్ట్ అనేది కాస్త నమ్మశక్యంగా ఉంది, మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ గురించి మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.